గత ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతుంటే మొద్దు నిద్రపోయిందని మండిపడ్డారు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాబోయే 4 ఏళ్లలో P4 విధానంతో పేదరికం లేని ఏపీగా రూపుదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కానుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి సంక్షేమాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఏంటి? ఎన్నికల ముందు ఏదైతే మేము చెప్పామో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అందించడానికి మా ప్రభుత్వం అడుగులు వేసింది. సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసా, వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడం, 6,000, 15,000 పెంచడం, ఇది భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో ఇస్తున్న ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 కింద ప్రతి పేద మహిళకి గ్యాస్ కూడా నిధులు మొదటి విడత అందజేయడం జరిగింది. మిగిలినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించడం జరిగింది. డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా సూపర్ 6లో భాగంగా వస్తూ ఉన్నాం. మిగిలినటువంటి పథకాలు ఈ నెలలో అమలు పరుస్తూ ఉన్నాం. మరైతే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని 15,000 కూడా ఈ నెలలో ఇవ్వబోతా ఉన్నాం. అన్నదాత సుఖీభావ్ కూడా కేంద్ర నిధులతో కలిసి కేంద్రంతో పాటు సమానంగా ఈ నెలలో నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం. ఉచిత బస్సును కూడా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఇవ్వబోతా ఉన్నాం. సంక్షేమాలను అమలు పరుస్తూనే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కూడా పరిగెత్తిస్తున్నాం. రోడ్ల నిర్మాణం కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పోలవరం పూర్తి చేయడం కావచ్చు, అమరావతి నిర్మాణాలు కావచ్చు, ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు వరద ప్రవహించేలా తీసుకొని రావటం, దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి రైల్వే డివిజన్ తీసుకొని రావటం, అదేవిధంగా మనకి రైల్వే ప్రాజెక్టులు తీసుకొని రావటం, ఇండస్ట్రీస్, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇప్పటికే సుమారుగా 6 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మనం చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోతే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీ యొక్క సారథ్యంలో ఎన్డీఏలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కువ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజునటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో కూడాను మనం సృజనాత్మకత కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఆల్ వెల్ఫేర్స్లో కూడా సాధికారత లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అయితే మన జిల్లా పరంగా చూసుకున్నట్లయితే అటు గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టుతో పాటు వెలుగొండ ప్రాజెక్టు, అదేవిధంగా సంగమేశ్వరం, ఈ 4 ప్రాజెక్టులకు సంబంధించి గతానికి ఇప్పటికీ భిన్నంగా చాలా పరిస్థితులు వచ్చాయి. అయితే దీన్ని ఇంకొంచెం డెవలప్మెంట్ రీతిగా ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? గుండ్లకమ్మ ప్రాజెక్టులు గేట్లు కొట్టకపోతే ఆనాడు ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. అందులో చేపల మత్స్య సంపద పోతే అక్కడ దాని మీద ఆధారపడినటువంటి గిరిజనులకి వాళ్ళకి రావాల్సిన బకాయిలను కూడా ఇవ్వకుండా రోడ్డును పడేసే పరిస్థితిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండ్లకమ్మ గేట్లు పూర్తి చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు వచ్చేసరికి మీరు కూడా మాతో ఆ రోజు వచ్చుంటారు. సాక్షాత్ మంత్రిని తీసుకొని నీటిపారుదల శాఖ మంత్రితోటి, విద్యుత్ శాఖ మంత్రి, నేను, అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా పరిశీలన చేస్తే మనకి మెయిన్ ఫీడర్ ఛానల్స్కి వచ్చేసరికి ఆ బండ కూడా పూర్తిగా నిర్మాణంలో లోపాలతో ఉన్నాయి. అది మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి. బడ్జెట్లో కేటాయింపులు చేసాం, ప్యారల్గా మనం వర్క్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధితో పూర్తి చేసే విధంగా మా మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు సంకల్పంతో ఉన్నారు. వెలుగొండను కూడా ఆ రోజు శంకుస్థాపన మా ముఖ్యమంత్రి గారే వేశారు. పూర్తి కూడా మేమే చేస్తా ఉన్నాం, అదేవిధంగా చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి, గత పాలకులు ప్రాజెక్టు పూర్తి కాకుండానే శంకుస్థాపన చేసి శిలాఫలకాలు విక్రయిస్తున్నాయి ప్రజల్ని. అటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మేము చేసి జాతికి, ప్రజలకు నీళ్ళు ఇచ్చే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి. వాస్తవంగా ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు అనేది ఒక వరం. ఇప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి నిర్వాసితులకు అవసరమైనటువంటి వసతులు కల్పించలేదు. అదేవిధంగా వారికి సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇంతవరకు వారికి అందలేదు. మరి దీని పట్ల ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి? ఆ రోజు ఆర్ఆర్ ప్యాకేజీకి మేము 12 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తామని చెప్పినప్పుడు దానికి ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఆ ఎర్రగొండపాలెంలో ప్రాతినిధ్యం వహించి మంత్రులుగా చేసిన వాళ్ళు 5 ఏళ్లలో మేము ఇంకా ఎక్కువగా గోల్ చేశారు. కానీ 5 ఏళ్లలో ఒక్క పని చేయాల. 19 ముందు మేము ఆర్ఆర్ కాలనీలో కూడా మేము ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ కాంప్లెక్స్కి ఏ రోజు ఎక్కడ పెట్టాం అదే పనులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసుకుంటాం. దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తాం. దీని విషయంలో నేను, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి రవి గారు,
నీటిపారుదల మంత్రితోటి ఎప్పటికప్పుడు కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాం. ఇది పూర్తి స్థాయి ఇక్కడ ఎప్పుడైతే R&R ప్యాకేజ్ చేసి వాళ్ళు ఖాళీ చేయించినప్పుడు మనకి నీళ్లు కూడా ఇచ్చడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ఒకదానికి ఇంటర్ లింకేజ్ ఉంది కాబట్టి రెండింటినీ కూడా ప్యారలల్గానే పూర్తి చేస్తామని మీకు చెప్తున్నాను. జిల్లాకి ఏదైతే అభివృద్ధి అవసరమో అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా 1 by 1 పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే ప్రాజెక్టులు ప్రధానమైనవి ఉన్నాయో వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జిల్లాకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుకు అవసరమైనటువంటి అన్ని రకాల కల్పనలు చేయడమే కాకుండా ప్రకాశం జిల్లా కలైనటువంటి వెలుగొండను కూడా త్వరలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.